లైట్ హౌస్ ఇంతకుముందు ఎప్పుడైనా ఫొటోస్ చూసినావా బాను? అసలు ఏం అర్థమవుతలేదు. దారులు 3-4 ఉన్నాయి. ఎటు పోవాలా? ఎటుంటే అటు పోవడానికి ఇది నీ ఊరు అనుకుంటున్నావురా? నడిచి నడిచి కాళ్ళు వస్తాయి. మేము లైట్ హౌస్ పోతున్నాం. అంతా మా బాన్గా అందయ్య, వాడికి లైట్ హౌస్ చూడాలని ఉందంట. అందుకని అడవిలో నడుపుకుంటూ వచ్చిండు గుండుగాడు. నడుస్తూనే ఉన్నాం. మా బాన్గాని లైట్ హౌస్ ఇంకా దొరకలేదు. స్తంభానికి ఎలా తీసి ఉరుకుడే కష్టపడి 3 కిలోమీటర్లు నడిపించాడు దీనికోసం. అక్కడ హనుమాన్ ఉన్నాడు. 7 కొండలు దాటి వచ్చాం వీడికి. 8 కొండలు 5 కొండలు. హనుమాన్ టెంపుల్ కొండ మంచిగా టెంపుల్ ఉంది కదా. గుడికి వస్తే ప్రసాదం పెట్టారు. అంతా అయిపోయింది. ఆ కొండలన్నీ దాటి వచ్చినాం. చేపల పులుసు, చేపల ఫ్రై, తెల్ల అన్నం, బీట్రూట్ కూర, నిమ్మకాయ పచ్చడ. వచ్చిందనుకో గాలి గాలి ఉరకాలి. ఇందులో లైట్ అబ్బా in the light tower. ఆ లైట్ హౌస్ ఇంతమంది ఎప్పుడైనా ఫొటోస్ చూసినావా బాను? ఫొటోస్ చూసినావా ఇంతమంది ఎప్పుడైనా? ఎవడొత్తలేడు. అసలు ఏం అర్థమవుతలేదు. దారులు 3-4 ఉన్నాయి. ఎటు పోవాలా? ఈడేటో పట్టుకోపోతాను. రారి ఈడే పట్టుకోపోతాను రా. ఎటుంటే ఆడు పోవడానికి ఇది నీ ఊరు అనుకుంటున్నావురా? ఊరు బాబు నడిచి నడిచి కాళ్ళు వస్తాయి. చల్ నాడు ఆగుతుండు. మళ్ళా లైట్ హౌస్ పోవద్దా? మధ్యాహ్నంలో పోయి తినాలి కదా. మేము లైట్ హౌస్ పోతున్నాం. అంతా మా బాన్గా అందయ్య, వాడికి లైట్ హౌస్ చూడాలని ఉందంట. అందుకని అడవిలో నడుపుకుంటూ వచ్చిండు ఈడేవాడు గుండుగాడు. కాకపోతే ఇక్కడ హనుమాన్ కనపడ్డాడు మాకు. ఇక్కడ దూరంలో నడుస్తూనే ఉన్నాం. మా బానుగాని లైట్ హౌస్ ఇంకా దొరకలేదు. దొరకకపోతే ఈయనే స్తంభానికి ఎలా తీసి ఉరుకుడే. ఇదేనా లైట్ హౌస్? ఈ బొందరా నీ బొంద ఇంకా దొరుకుతలేదు. అరే ఈడ కట్టుంటారు లైట్ హౌస్. అసలు ఈడ నీ నెత్తి మీదకి వస్తుంది. ప్యారడైజ్ అన్నారు, లైట్ హౌస్ అన్నారు. అదేదో గవర్నమెంట్ ఆఫీస్ లెక్కుంది. ఇదో ఇదే లైట్ హౌస్. తాళం వేసింది. లోపల పోతే బొక్కలు ఎత్తారు. కష్టపడి 3 కిలోమీటర్లు నడిపించింది దీనికోసం. అక్కడ హనుమాన్ ఉన్నాడు. కేవలం హనుమాన్ కోసమే పోతున్నాం. కొన్ని 7 కొండలు దాటి వచ్చాం వీడికి. 8 కొండలు 5 కొండలు దాటి వచ్చాం. అదిగో హనుమాన్ టెంపుల్ చేసినాం. కొండ మంచిగా టెంపుల్ ఉంది కదా. గుడికి వస్తే ప్రసాదం పెట్టారు. అంతా అయిపోయింది. ట్రెక్కింగ్ తినడానికి పోవాలి. మా వాళ్ళు అక్కడ క్యాంపు ట్రిప్పర్ దగ్గరనే ఉన్నారు. మేము నడుస్తున్నాం రోడ్డు మీద.
అరే మనం వచ్చేటప్పుడు ఆన చెట్టుకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఓ చాలా నడిచినాం, నాకు కూడా తెలియదు ఎన్ని కిలోమీటర్లు నడిచినాం కానీ దగ్గర దగ్గర ఉండొచ్చు, 6 కిలోమీటర్లు ఉండొచ్చు. 3.4 కిలోమీటర్స్ సార్. ఇక్కడ కాదు, ఎక్కడ చిన్నది ట్రెక్కింగ్ చేసుకుని వచ్చినాం కావచ్చు, ఉంటుంది. సాయిరామ్ సాయిరామ్. 10 కిలోమీటర్లు. ఇది ఇట్లనే రోడ్డు మంచిగా ఉంటే సీదా పోదాం. అయినా అంత దూరం ఏమి అనిపించదు. దూరం అనిపించలేదు, నీకు ఎందుకు అనిపిస్తుంది? మనిషి వచ్చే కదా. ఆ కొండలన్నీ దాటి వచ్చినాం. అవతల ఇంకా 4-5 మొత్తం 5 బీచ్లు కదా. అబ్బో సాయిరామ్, కొండలు దాటి ఎన్ని కొండలు దాటి వచ్చినా కదా. ఇక్కడ లేడు దారిలో. ఇటు ఇటుకలు ఉన్నాయి, ఇటు ఇది ఉంది, మా ముందు రోడ్డు ఉంది, కానీ మనుషులు మాత్రం లేరు. ఆటో ఎక్కినాం, 150 రూపాయలు 4 కిలోమీటర్లు. తినడం అయిపోయింది, సత్రంలో తిన్నాం ఫ్రీ భోజనం. కాళ్ళు నొస్తున్నాయి కానీ తప్పదు, నడవాలి. 4 చపాతీలు తీసుకున్నాం, 4 కలిసి నడుచుకుంటూ పోతున్నాం. 4 అంటే వెనకాల అంకుల్ ఉన్నాడు, ఆయనతో కలిపి 4. అబ్బా ఇల్లులు బాగున్నాయిరా, చాలా బాగుంది. ఇల్లు కూడా చాలా పచ్చగా ఉన్నాయి. అదే మన ఇంటి దగ్గర కూడా ఇట్లా కొబ్బరి చెట్లు పెడితే ఇట్లనే అవుతాయి కదా చల్లగా. పెడదామా? ఇదేందో ఫిష్ బంగడా అంట, ఈడే చెప్పిన తిందామని. బాగుంది. ఏమేమి ఇచ్చిండి ఇలా? చేపల పులుసు, చేపల ఫ్రై, తెల్ల అన్నం, బీట్రూట్ కూర, నిమ్మకాయ పచ్చడి. మంచిగా ఉందా? చేప కూర, అన్నం, చేపల పులుసు, నిమ్మకాయ, బీట్రూట్ కర్రీ. మస్తుంది. చేప బంగడా చేప. ఆయన నమ్మమాకండి, నిజంగా బాగుంది. ఆయన ఏదో అలా అంటుండ్రు. బాగానే ఉంది, ఆయనకు నచ్చలేదు. ఎంత మంచిగా ఉంది చేప. చేప చేప చేప. గిత్త కూడా ఇస్తలేడు, మొత్తం ఆడే తింటున్నాడు. అంత బాగుంది చేప. వచ్చిందనుకో గాలి గాలి ఉరకాలి, నిగ్గలగక దాన్ని. అయిపోయింది.